తెల్ల జుట్టు రాకుండా నలుపుగా ఎక్కువ రోజులు ఉండేటట్టు మందారాకులు చేస్తున్నాయని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెన్నై వారు 2003 సంవత్సరంలో పరిశోధన చేసి మందారాకుల మీద స్పెషల్గా ఇవ్వటం జరిగింది. ఓకే. మరి ఇలాంటివన్నీ విన్నాక నిజంగా మందార పువ్వులు మందార ఆకులు మన దొడ్లో మన ఋషులు పెట్టుకుని ఆనాటి నుంచి మందార పువ్వులు మందార ఆకులు వాళ్ళ నెత్తులకు పోసుకుని జుట్టు 70-80 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు కూడా అంత అందంగా ఎందుకు ఉన్నారో కాస్త దాని యొక్క ప్రభావం సైంటిఫిక్గా చూశాక అర్థమైంది. ఓకే. ఇక ప్రకృతి విజ్ఞానంలో మన జీ తెలుగు ప్రేక్షకులకు మరి అందించకపోతే తప్పు అనిపిస్తుందని. అయితే డాక్టర్ గారు, మీరు ఇప్పుడు చెప్పిన పరిశోధనలో చూస్తే గనక మందార ఆకుల వల్ల కూడా జుట్టు నల్లగా అవుతుందని, ఆకుల వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. అవునమ్మా. మరి ముందుగా అసలు మందార ఆకుల వల్ల వచ్చే లాభాలు ఏంటి? మన ఆరోగ్యానికి ఏమన్నా పనికొస్తాయండి? అందరు జుట్టు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారు. రోజు ఈయన గింజలు తిని పళ్ళు తిని చెప్తున్నాడు కదా ఆరోగ్యం గురించి. ఇది వద్దండి మాకు జుట్టే కావాలంట.